మార్వెల్ మల్టీవర్స్ లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో ఇన్ఫినిటీ అల్ట్రాన్, ఇన్ఫినిటీ హల్క్ ఒకరు. వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారు? వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్ మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మార్వెల్ మల్టీవర్స్ లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో ఇన్ఫినిటీ అల్ట్రాన్, ఇన్ఫినిటీ హల్క్ ఒకరు. వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారు? వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్ మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళిద్దరి ఆర్జీని చూద్దాం. ముందుగా ఇన్ఫినిటీ అల్ట్రాన్ గురించి చూద్దాం. ఈ ఇన్ఫినిటీ అల్ట్రాన్ నార్మల్ అల్ట్రాన్ లా కాదు. ఈ అల్ట్రాన్ ని మనం వాట్ ఇఫ్ సిరీస్ లో చూస్తాం. అల్ట్రాన్ విజన్ బాడీని క్యాప్చర్ చేసి అతని అల్టిమేట్ గోల్ ని అచీవ్ చేస్తాడు. అలాగే థానోస్ ని కిల్ చేసి 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అల్ట్రాన్ ఎంత పవర్ఫుల్ గా అయ్యాడంటే తను ఒక యూనివర్స్ మాత్రమే కాదు, మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే లెవెల్ కి ఎదిగాడు. అంత పవర్ఫుల్ విలన్ గా మారాడు. ఇప్పుడు మనం ఇన్ఫినిటీ హల్క్ గురించి చూద్దాం. ఈ హల్క్ ని మార్వెల్ జాంబీస్ సిరీస్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆల్టర్నేట్ రియాలిటీలో ఎర్త్ ఒక డేంజరస్ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అది సూపర్ హీరోస్ అందరినీ జాంబీస్ గా మారుస్తుంది. జాంబీ థానోస్ ని వకాండాలో ఉన్న వైబ్రేనియం రియాక్టర్ లోకి నెట్టేసినప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని చిన్న భిన్నం అయిపోతాయి. స్టోన్స్ నుండి రిలీజ్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అంటే అది ఎర్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఈ కాస్మిక్ ఎనర్జీని కంట్రోల్ చేసేకి ఆ కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు. అలా హల్క్ యాంకర్ బియన్ లాగా చేంజ్ అవుతాడు. ఆ కాస్మిక్ ఎనర్జీ నుండి హల్క్ బయటికి రాలేడు, అక్కడే నిలబడి ఉంటాడు. ఇలా ఇన్ఫినిటీ హల్క్ లా హల్క్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇప్పుడు మనం ఇద్దరు పవర్స్ ఏంటో చూద్దాం. ఇన్ఫినిటీ అల్ట్రాన్ దగ్గర రియాలిటీ వ్రాపింగ్, టైం మ్యానిపులేషన్, అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్, మల్టీవర్స్ ట్రావెల్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫినిటీ హల్క్ పవర్స్ ని చూద్దాం. ఈ హల్క్ యాంకర్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ, సుప్రీం స్ట్రెంగ్త్, ఎక్స్ట్రీమ్ డ్యూరబిలిటీ ఈ పవర్స్ ఉన్నాయి. ఇద్దరి దగ్గర ఇన్ఫినిటీ పవర్ ఉన్న అల్ట్రాన్ కి ఆ పవర్ మీద పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంది. కానీ హల్క్ కి ఆ పవర్ ని కేవలం హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇన్ఫినిటీ అల్ట్రాన్, ఇన్ఫినిటీ హల్క్ వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు పవర్ఫుల్ చూద్దాం. స్ట్రెంత్ వైజ్ గా చూస్తే ఫిజికల్ స్ట్రెంత్ లో ఇన్ఫినిటీ హల్క్ కి చాలా రా పవర్ ఉంది. కానీ అల్ట్రాన్ దగ్గర పవర్ స్టోన్ ఉంది. అది స్ట్రెంత్ ని కంట్రోల్ చేస్తుంది. అల్ట్రాన్ కి స్టోన్స్ కంట్రోల్ ఉండడం వల్ల హల్క్ స్ట్రెంత్ ని న్యూట్రలైజ్ చేయగలడు. ఇంటెలిజెన్స్ లో అల్ట్రాన్ కి చాలా హై లెవెల్ ఏఐ ఇంటెలిజెన్స్ ఉంది. హల్క్ కి బ్యానర్ ఇంటెలిజెన్స్ ఉంది. కానీ తన కరెంట్ ఫామ్ లో తన మెయిన్ టాస్క్ యాంకర్ బిగిన్ లో ఉండడం. అల్ట్రాన్ కి ఇది చాలా క్లియర్ అడ్వాంటేజ్. పవర్స్ అండ్ వర్సిలిటీ వైజ్ గా చూస్తే ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇద్దరి దగ్గర 6 ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ ఉన్నాయి. కానీ ఇన్ఫినిటీ అల్ట్రాన్ ఆ పవర్స్ ని గాంటెట్ లాగా కాన్షియస్ గా యూజ్ చేస్తున్నాడు. టైం ట్రావెలింగ్, రియాలిటీ వ్రాపింగ్, టెలిపోర్టేషన్. ఇన్ఫినిటీ హల్క్ ఆ పవర్స్ ని యాంకర్ లాగా ప్యాసివ్ గా హోల్డ్ చేస్తున్నాడు. పవర్స్ వైజ్ గా చూస్తే అల్ట్రాన్ కి పవర్స్ మీద పూర్తిగా పట్టు ఉంది. కానీ హల్క్ కి పవర్స్ ఉన్నా తను వాటిని కంట్రోల్ చేసే పరిస్థితిలో లేడు. ఫీడ్స్ లో ఇన్ఫినిటీ హల్క్ జాంబీతోని కిల్ చేశాడు. ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ నుండి వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎర్త్ ని డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడాడు. ఇన్ఫినిటీ అల్ట్రాన్ ఒక యూనివర్స్ మాత్రమే కాదు, వాచర్ ని కూడా ఓడించి చాలా యూనివర్సెస్ ని డిస్ట్రాయ్ చేశాడు. థానోస్ ని 2 పార్ట్స్ గా చిల్ చేసి అతని దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ ని తీసుకున్నాడు. సో ఫైనల్ గా ఎవరు విన్ అవుతారని అడిగితే నా ఒపీనియన్ లో ఇన్ఫినిటీ అల్ట్రాన్. ఎందుకంటే మల్టీవర్స్ కి చాలా పెద్ద థ్రెట్ అయిన ఇన్ఫినిటీ అల్ట్రాన్ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ ని అల్ట్రాన్ యాక్టివ్ గా యూజ్ చేయగలడు. హల్క్ తన బాడీలో ఎనర్జీని హోల్డ్ చేసిన ఇన్ఫినిటీ అల్ట్రాన్ టైమ్ స్టోన్ తో హల్క్ ని ఏజ్ అవుట్ చేయగలడు, లేదా రియాలిటీ స్టోన్ తో తన ఫామ్ ని చేంజ్ చేయగలడు. హల్క్ ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అటాక్ చేయడం తప్ప అల్ట్రాన్స్ మల్టీవర్సల్ లెవెల్ మ్యానిపులేషన్ ముందు నిలబడలేడు. ఇన్ఫినిటీ హల్క్ జాంబీతో ఒకటే కిల్ చేశాడు. జాంబీ వాండా అండ్ ఆమె జాంబీ